వీళ్ళకి స్వచ్ఛందంగా ధైర్యంగా సర్టిఫికెట్లో క్రైస్తవుడు కావడానికి స్వచ్ఛందంగా బైబిల్లో ఉన్న పేరు పెట్టుకోవడానికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వలేని గాడ్ పరలోకం ఎత్తాడు. ఇంకా పార్ట్ 2 ఇంకా అవ్వలేదమ్మా. అతను నన్ను ఒరే అన్నా కూడా నమస్తే సార్ పెట్టాను. ఓకే, మళ్ళీ నమస్తే సార్ అని రిప్లై ఇచ్చాను 2 సార్లు. నమస్కారం అండి. మళ్ళీ ఇంకోటి, మేము భోజనం చేస్తున్నాం, అందువల్ల మీ ఫోన్కి రిప్లై ఎలా ఇస్తున్నాము, మళ్ళీ కుదిరినప్పుడు మాట్లాడదాం సార్. అంటే విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కదా, అది కూడా ఇతర దేశాల వాళ్ళే చేస్తున్నారు, మీ అభిప్రాయం ఏమిటని పెట్టాను సార్. మీరు వాయిస్ మెసేజ్ లో పెట్టండి సార్, పర్లేదు సార్. నమస్తే అండి. ఎవడో ఏదో పీతున్నాడని చెప్పి మనం పీచలే, ఎవడో మనం వెళ్ళలేం ఇంకా భాష మనం వెళ్ళలేము. తర్వాత నేను మళ్ళీ రిప్లై ఇచ్చాను. బైబిల్ మనకు అక్కర్లే, భలే చెప్పారు సార్. బైబిల్ పనికిమాలింది, మనకు అక్కర్లేదు, బాగా చెప్పారు అని పెట్టాను. ఇప్పుడు చూడండి, అతనిలోంచి యెహోవా బయటకు వచ్చేస్తాడు. బైబిల్ పనికిమాలి కాదు, నువ్వు పనికిమాలి ఎదవే. బైబిల్ పనికిమాలి ఎదవ అవుతుంది, పనికిమాలి ఎదవ కానా కాదండి. ఇప్పుడు అతన్ని నేను గౌరవిస్తున్నా. వాళ్ళది ఏ మతం? ప్రేమ మతం. నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించు, నీ శత్రువు కొరకై నువ్వు ప్రార్థన చేయము. నేను శత్రువుని ఎక్కడ వేయను? నేను ఎవరికి శత్రువుని అవుతాను? ఎలా శత్రువుని అవుతాను చెప్పండి? నేను వాళ్ళకి ఏమైనా డబ్బులు ఎగ్గొట్టానా? వాళ్ళ దగ్గర ఏమన్నా దశంభాగాలు తీసుకున్నానా? పాస్టర్లు వాళ్ళకి శత్రువులు అవ్వాలి, కానీ నేను ఎలా అవుతానమ్మా? నేను వాళ్ళకి నువ్వు ఎక్కడ వాళ్ళకే పుట్టేవరా అని చెప్తున్నాను, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? నో బ్రిటిష్ వాడు వచ్చాకనే పుట్టాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇక తిట్టాడు కదా, రిప్లై ఇచ్చా. సార్ చూసారా, మీరు నేను అన్నమాట నిజం చేశారు. బైబిల్ పనికిమాలిందని నిరూపించింది మీరే సార్, నేను కాదు. నేను మిమ్మల్ని సార్ అంటున్నాను, మీరేమో ఒరే అరే అంటున్నారు. అందుకే పనికిమాలిన బైబిల్ మనకి ఎందుకు, దాని గొడవ మనకని. మీ పేరు ఏంటి సార్? చూడండి, మళ్ళీ వచ్చేస్తాడు యెహోవాడు. పనికిమాలి ఎదవా, బైబిల్ పనికిమాలిది కాదురా. ఇప్పుడు అతను అన్నా కూడా నేను సార్ అనగలిగాను. ఎందువలన? అతను మనవాడే, నేను ఫీల్ అవ్వగలుగుతున్నా. అతను ఫీల్ అవ్వలేడు. ఎందుకని? వాళ్ళని గొర్రెలు మాత్రమే మనుషులు. వాళ్ళకి గొర్రెలు వాళ్ళ మతంలో ఉంటేనే వాడు కన్సిడర్, లేకపోతే కన్సిడర్ కాదు. నేనేమంటా అంటే, ఈ గొర్రెలుగా ఏదో క్రైస్తవులుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరికైనా నన్ను ప్రేమించడానికి 3 రీజన్స్ చెప్తాను. వాళ్ళు తెలుగు వాళ్ళు, నేను తెలుగుని ప్రేమించడానికి ఒక ప్లాట్ఫామ్. ఇంకోటి, వాళ్ళు భారతీయులు, నేను భారతీయుని ప్రేమించడానికి 2వ రీజన్. 3వది, వాళ్ళు మనుషులు, నేను మనిషిని. ఈ 3 రీజన్స్ కాకుండా ఈ వదిలేసి వాళ్ళకి గొర్రె అయితేనే ప్రేమిస్తారట. ఇంకెందుకు? నిన్ను వలే పొరుగు అని ప్రేమించమంటే పొరుగు గొర్రెనే ప్రేమించాలి. ఎందుకది? అది చూడమ్మా. సరే, ఇంకా అలా వాయిశారు కదా, ఇంకా నేనేం చేస్తాను, కొంచెం కటుగా. మీరు ఎప్పటికీ సర్టిఫికెట్లో హిందువులే, ఎందుకంటే మాకే పుట్టారు కాబట్టి. సార్ మీరు గమనించారా, మీరు ఇన్నిసార్లు తిట్టారు, నేనేమో మిమ్మల్ని సార్ అంటున్నాను. బైబిల్ పనికి మాలింది అంటారు, రుజువైతే మీ భాషే కదా సార్. మీరు ఎవరో నాకు పరిచయం లేదు, అయినా మీరు ఇన్ని తిట్లు తిట్టగలిగారు. ఏదో ముడ్డి దుడుచుకునే పుస్తకం కోసం. ఏమన్నాను? ముడ్డి దుడుచుకునే పుస్తకం సార్ బైబిల్. మీరు చెప్పిన అందులోనే ఉంది సార్. మనకెందుకు భాష, మనకెందుకు సార్? మీ పేరు చెప్పలేకపోయారు సార్, మీ పేరు చెప్పలే. పోన్లేండి, ముడి దుడుచుకునే బైబిల్ గురించి మనకి ఎందుకు. కానీ మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మీ అమ్మ పేరు, మీ నాన్నగారి పేరు, మీ పేరు బొకడా బైబిల్ ఉంటే ఫోన్ చేయండి సార్. ఏమన్నాను సార్? బొకడా బైబిల్ అని మీరే నిరూపించారు సార్. బొకడా బైబిల్, బాయ్ బాయ్. నేనేమంటా అంటే అమ్మా, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇక్కడ పెట్టండి. ఈ 3 పుస్తకాల కంటే 700 కోట్ల మంది మనుషులే ముఖ్యం. రాధ మనోహర్ దాస్ సంతకం పెడతాడు. ముస్లింలు, క్రైస్తవులు కూడా పెట్టాలి. అవుతా? రామ, కృష్ణ, హరి, గిరి, యేసు, అల్లా అన్ని 2 అక్షరాల పేర్లు. ఈ పేర్లు కంటే 700 కోట్ల మందే ముఖ్యం. నేను చెప్తున్నా, గ్రంథాల కంటే, అక్షరాల కంటే మనుషులే ముఖ్యం. నేను చెప్తున్నా. వాళ్ళు చెప్పండి.
అంటే అసలు ఒక పాస్టర్ కానీ లేకపోతే ఒక ఆ, ఈ ముస్లిం ప్రవక్త కానీ ముల్లా. ఎవరు రారంటారా ఎన్నిసార్లు చెప్పాం వాడికి కొన్ని నెలలు అయిపోయింది, 6 నెలలైనా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ ఇచ్చి? నేను చాలా చెప్పాను, ఒక్కడు కూడా రాలేదు. 26 క్వశ్చన్లు పక్కన పెట్టే, అది ఇంకా జన్మలో అది అవ్వని పని, ఓకే. అది పక్కన పెట్టమ్మా. పోనీ నా మీద బాగా వీడియోలు చేస్తూ రాధా మనోహరం దాస్ గారు పెద్దలు అని నా మీద భలే వీడియోలు చేస్తుంటాడు. ఏం పేరు? కిరణ్ పాల్. ఓకే. అతని వీడియోల్లోకి వెళ్ళి నా నెంబర్ పెడతాను, ఫోన్ చేయనానని చేయడు. పోనీ ఇక్కడికి వస్తాడేమో అడగండి. పోనీ వేరే ఛానల్ వాళ్ళు అడిగితే సార్ మా పత్యాపురం ఏదో మేము చేసుకుంటాం, మమ్మల్ని వదిలేండి సార్ అని అంట. రాజా ఉన్నాడా? రాజా హీరో రాజా. ఇప్పుడు పాస్టర్ రాజా తెలుసుగా, విశాఖపట్నం రాజా అనుకుంటా. అతన్ని పిలిస్తే సార్ ఏదో దశంభాగాలతో అలా జీవితం వెళ్ళిపోతుంది, వదిలేండి సార్ అని చెప్పాడంట. ఇంకో యాంకర్ ఇంకో మీడియా అతను అడిగితే, వీళ్ళేమో రారు. మనం ఓపెన్గా చెప్పాం, నేను మసీదుకి వస్తా, చర్చికి వస్తా, మీరు చెప్పినట్టు చేస్తా. ఇప్పుడు ఇన్నెందుకు కానీ మొన్న రంజాన్కి అందరి నోట్లోనూ ఖర్జూరాలు పెట్టారా వాళ్ళు ఇల్లును రాజకీయ నాయకులు. రంజాన్ జరిగిన 3వ రోజే శ్రీరామం వచ్చిందా? ఒక్క బడుద్ద ఎవడైనా ఒక్క గ్లాస్ పానకం ఇచ్చారండి ఎవరికైనా? మెసేజ్లు మీరు చూడండి, ఈద్ ముబారక్ అని పెట్టిన వాళ్ళు ముస్లింస్ పెడితే మనకి అది పెద్ద విషయం కాదు, వాళ్ళ పండగ వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టిన వాళ్ళు ఎవడు మనోడు, ఈద్ ముబారక్ పెట్టినోడు ఎవడు మనోడు. పోనీ వీడికి ఎవరైనా ముస్లిం వీడికి శ్రీరామనవమి శుభాకాంక్షలు పెట్టాడా? ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు కింద సుబ్రహ్మణ్యం, రామారావు, అప్పారావు ఎన్ని. మరి హిందూ సోదరులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు కింద ఉస్మాన్ బాషా, లేకపోతే ఓవైసీ, లేకపోతే అస్మద్దు, లేకపోతే ఏమన్నా ఎప్పుడైనా ఫ్లెక్సీ చూసారా ఎక్కడైనా? కానీ గురువు గారు, కర్ణాటకలో ఒక కాంగ్రెస్ లీడర్ డాటర్ని చంపేయటం అది జస్ట్ నిన్న హుబ్బలియా దాని పేరు వైరల్ అవుతోంది. జస్ట్ నిన్న అనుకుంటా, నిన్న పొలిటీషియన్ కూతుర్ని. అది కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్ ఉండగా రూలింగ్ లో ఉండగా అసలు ఎలా తీసుకోవచ్చు దీన్ని? ఎలా తీసుకోవడం ఏంటమ్మా, బుద్ధి జ్ఞానం ఉండాలి. బుద్ధి జ్ఞానం నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఇప్పుడు కూడా నేను ఆ ఉపన్యాసంలో ప్రతిజ్ఞ చేయించి వచ్చాను. ఏం ప్రతిజ్ఞ చేయించాను? హిందూగా పుట్టిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులనే కంటాను, హిందువులాగే ఉంటాను. నువ్వు ఆ పని చేయాలి. మీకు విషయం చెప్తే బాగా పట్టుకుంటారు. ముస్లిం కుర్రోళ్ళందరూ జిమ్ముల్లో ఉన్నారు, హిందువుల కుర్రోళ్ళంతా పబ్బుల్లో ఉన్నారు. ఓకే, ఇది ఒక బలహీనత కదా. ఎన్ని సూట్ కేసుల్లో తలకాయ లేకుండా బాడీలు వచ్చినా, ఎన్ని ఫ్రిడ్జుల్లో మొక్కలైపోయినా, శ్రద్ధ లాంటి వాళ్ళకి శ్రాద్ధం పెట్టినా, కన్నయ్యలాల్ లాంటి వాళ్ళు హత్యగాంపబడినా, నాగరాజు లాంటి వాళ్ళు నడి రోడ్డు మీద అయిపోయినా, నువ్వు ఇంకా బయ్యా అంటున్నావు అంటే నువ్వు తినేది ఇంకా ఏం చెప్పాలి? కాబట్టి మారవలసింది వాళ్ళు అని కోరుకోవద్దండి ప్లీజ్. మీరు 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, ఎంత వెనక్కి వెళ్ళినా అదే చరిత్ర ఉంటుంది, అదే బిహేవియర్ ఉంటుంది. మారవలసింది కేవలం భూమి మీద హిందువులు ఒక్కలేనమ్మా. అసలు ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్, ఎందుకంటే వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉన్నారు. మీరు చూడండి, అసలు మేము ఇందాక ఎక్కడ ట్రాఫిక్ జామ్లో ఉన్నాం, పంజాగుట్లో ఎక్కడ ఎవరో ఉన్న 3-4 ముస్లిమ్స్ బల్ల మీద క్యాప్స్తో ఉన్నారు, స్కల్ క్యాప్, వాళ్ళ టోపీ ఉంది. సో వాళ్ళు ముస్లిమ్స్ తెలుస్తుంది.